వేలు ముద్దలు ఎలా వేయాలో చేతగాని ఎదవలకి ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించింది ఎందుకురా? ఒక్క ఎదవైన అమ్మాయిలు తీసుకొస్తున్నాడా? లోపల బాసుండు, క్లారిటీగా మన విషయం నేను మాట్లాడేస్తాను. అంతవరకు మీరు ఇక్కడే కూర్చోండి, సరేనా? ఈ వయసులో నాలాంటి వాళ్ళకి డబ్బు కొదవలేదురా. వయసు ఉన్నప్పుడు డబ్బు మీద పిచ్చి, ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిలంటే పిచ్చి. అవునా, వస్తామంట. నమస్తే సార్. నమస్తే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. అర్థమైందా? ఇవాళ నుంచి ప్రతి కాలేజీలో మన డ్రగ్స్ జోరుగా అమ్ముడు పోవాలా. కుర్రాలు డ్రగ్స్ కోసం కొట్టుకు చావాలా. అర్థమైందా? దొరబాబు ఇప్పుడే వస్తానుండు. మంచిది సార్. ఎరా ఎక్కడికి? నేను ఇప్పుడే వస్తాను రా. హాయ్ హాయ్ గర్ల్స్. వాట్ ఏంది 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 రచ్చ చేస్తా ఉన్నారు? ప్లీజ్ సార్, చాక్లెట్స్ ఇస్తే ఇంటికి వెళ్తాను. బుర్ర పని చేయట్లేదు సార్. రే రే, చదువుకునే పిల్లలకు ఇదే అలవాటురా. తప్పు కదా? నా ఫ్రెండ్ చాక్లెట్ తింటే మెమరీ పెరుగుతుందని ఎగ్జామ్ బాగా రాయొచ్చు అన్నాడు. 10 రోజులు టేస్ట్ గానే ఉంది. 11th డే అడిగితే లేవన్నాడు. వాడిని అడిగితే మీ అడ్రస్ ఇచ్చాడు సార్. రే, ఇది చాలా కాస్ట్లీరా. ఎంతైనా తీసుకోండి సార్, ప్లీజ్ సార్. చాక్లెట్ కావాలి సార్. అవును, చాక్లెట్ తింటే ఎలా ఉంది? భలే కిక్ ఎక్కుతుంది సార్. ఏదైనా చేస్తే ధైర్యంగా చేయాలనిపిస్తుంది. అమ్మ కోపడితే అమ్మని చంపేయాలన్నంత కోపం వస్తుంది సార్. ఈ మధ్య బాయ్స్ గర్ల్స్ చాక్లెట్స్ తిని బట్టలు విప్పి డాన్స్ చేసాం. ఇవ్వండి సార్. కాలేజీలో ప్రతి అమ్మాయి ఇట్లే తయారవ్వాలా? డ్రగ్స్ మత్తులో కొట్టుకుపోవాలా? మీరు ఇట్లే ఉంటే ఎన్ని కావాలంటే నివ్వను. గిచ్చబాకే. రేయ్, అలా చెప్పకుండా రావడంలో నీ ఉద్దేశం ఏంట్రా? రేయ్, నిన్నేరా? రే, మాట్లాడుతుంటే పట్టించుకోవేంట్రా? రేయ్, కూతురు వయసున్న అమ్మాయిలతో కొరుకుతున్నా నా కొడుకు దగ్గర నేను పని చేయాలా? వాడొక పెద్ద మనిషి, వాడో నాయకుడు. ఇంకాసేపు అక్కడే ఉంటే నర్రికి పారేసేవాడిని. డబ్బు కావాలంటే ఏదైనా చేయాలరా. నీకు డబ్బు పిచ్చిందన్న సంగతి నాకు తెలుసురా, కానీ ఇలా అమ్మాయిలు మోసం చేసే వాడి దగ్గర పనిచేస్తావు అన్న సంగతి నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. సొసైటీ నువ్వు ఎలా సంపాదించావని అడుగుతురా, ఎంత సంపాదించావని అడుగుతుంది. అందుకని సొసైటీని చెడగొట్టాలా? నీతులు చెప్పకు బాబు. సైకిల్ తొక్కేవాడికి బైక్, బైక్ తొక్కేవాడికి కారు, కారు నడిపేవాడికి కార్లు, బంగ్లాలు కావాలి. ఎవడి కొంప ముంచకుండా ఏ అమ్మాయిని ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు కార్రా. రాయ్, మీలాంటి వాళ్ళకి ఈ సొసైటీలో బ్రతికే హక్కే లేదు. నీతి నీతి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఇంటి రెంటే కట్టలేకపోతున్నావు, ఎక్కడ జాబ్ చేయలేకపోతున్నావు. ప్రస్తుతం సొసైటీలో బ్రతికే హక్కు నీకు లేదురా. నచ్చితే ఉండు, నచ్చకపోతే నీతి అనే గోతలో పడిచ్చావు. లైఫ్ లో మారరా.